హైదరాబాద్లో మరో కొత్త అతిపెద్ద రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రానుంది. చర్లపల్లి శాటిలైట్ రైల్వే టెర్మినల్ ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. రేపు 10:15 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా చర్లపల్లి టెర్మినల్ను ప్రారంభించనున్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్స్ మీద నుంచి ప్రయాణికుల భారం తగ్గనుంది. దాదాపు 413 కోట్లతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ అభివృద్ధి చేశారు. 2017లో ప్రారంభమైన చర్లపల్లి రైల్వే స్టేషన్ పనులు 2024లో పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రానుంది, మరి వివరాలేంటి? 10:15 ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి, తర్వాత స్థానిక ఎంపీ ఈటల రాజేందర్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సిఆర్ బాబుతో పాటు ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ని ప్రారంభించబోతున్నారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలో మరో అతిపెద్ద రైల్వే స్టేషన్ ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా భాగ్యనగరంలో ఇప్పటికే ఇటు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ 3 ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు మరో కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది. రేపు ఉదయం మనము ప్రజెంట్ చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్నాము. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. చూడొచ్చు, పూర్తిగా రైల్వే స్టేషన్ రైల్వే అధికారులతో పాటు రైల్వే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇటు రేపటి ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇప్పటికే రైల్వే స్టేషన్ని పూల అలంకరణ కూడా చేస్తున్నారు. సో దాదాపు నగరంలో అంటే రోజుకు పెరుగుతున్నటువంటి అవసరాలను తీర్చడానికి ఈ సిటీలో ఉన్నటువంటి ప్రజల కోసం ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ని తీసుకొచ్చారు. దాదాపు 2021లో దీనికి పునాది వేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చకచక పనులు కొనసాగి మొత్తానికైతే ప్రారంభానికి సిద్ధమైంది. దాదాపు 430 కోట్లకు పైగా ఈ సువిశాలమైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తరహాలో దాని తలదన్నేటువంటి విధంగా ఇక్కడ ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేశారు. సో వీటన్నిటికీ అంటే ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైన తర్వాత దాదాపు ఇక్కడ రోజువారీగా చూస్తే 50,000 మంది అంటే 50 రైళ్లు ప్రత్యేక నడుస్తున్నాయి. దాదాపు 50,000 పైగానే ఇక్కడ ప్రయాణాలు కూడా చేస్తారంటూ కూడా అటు రైల్వే అధికారులు చెప్పారు. ప్రత్యేకంగా ఇక్కడ ఈ స్టేషన్ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో 6 టికెట్ బుకింగ్ కౌంటర్లు, తర్వాత లేడీస్కి ప్రత్యేకంగా వెయిటింగ్ హాలు, పురుషులకు వెయిటింగ్ హాలు, ఎక్కువగా ఇటు హ్యాండిక్యాప్డ్స్ వస్తే వారికి ప్రత్యేకమైనటువంటి టాయిలెట్స్తో పాటు ప్రత్యేకమైనటువంటి గదులు ఏర్పాటు చేశారు. లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, మనకు ఒకసారి దాదాపుగా ఇది ఇక్కడ ఫుడ్ కోర్ట్లు, రెస్టారెంట్లు, ప్రయాణికుల కోసం ఇటు ఏసీ, నాన్ ఏసీ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. 9 అంటే పాత చర్లపల్లి రైల్వే స్టేషన్ 3 ప్లాట్ఫామ్లతో కలిపి ఈ కొత్త రైల్వే స్టేషన్ 6 మొత్తం 9 ప్లాట్ఫామ్లతో ఇక్కడ సేవలు అందించనుంది. 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, 6 ఎస్కలేటర్లు ఈ చర్లపల్లి టెర్మినల్లో ఏర్పాటు చేశారు. మనకు విజువల్స్తో చూడొచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తరహాలో మొట్టమొదటిసారిగా ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశారు. సో రేపు ఉదయం 10:15 అయితే ఈ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ఈ యొక్క చర్లపల్లి టెర్మినల్ని ప్రారంభించబోతున్నారు. ఇక మనకు స్పెషల్గా చూసుకోవచ్చు, రేపు వచ్చేటువంటి నాయకులకు కానీ అటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ ప్రత్యేకంగా ఎగ్జిట్ ఎంట్రీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్లో కనుక గ్రౌండ్ ఫ్లోర్లో 6 టికెట్ కౌంటర్లు ఉంటాయి. తర్వాత ఇక్కడ నుంచి దాదాపు ఇప్పటికే కృష్ణా ఎక్స్ప్రెస్ కానీ, గుంటూరు ఇంటర్సిటీ, కాగజ్నగర్ ఇంటర్సిటీ, మిర్యాలగూడ ఎక్స్ప్రెస్, పుష్పల్, శబరి ఎక్స్ప్రెస్, శాతవాహన, కాకతీయ, లింగంపల్లి, రేపల్లె ప్యాసింజర్, గట్కేసర్, ఎంఎంటీస్ రైలు కూడా ఇక్కడ నుంచే రాకపోకలు కొనసాగించనున్నాయి. సో దీంతో పాటు అటు గూడ్స్ రైలు కూడా ఇక్కడ నుంచి చాలానే ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుంది. సో చాలా సువిశాలమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేశారు. గార్డెన్తో పాటు పచ్చడి మొక్కలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో మొత్తానికైతే ఇటు ఇప్పుడిప్పుడే ఈ పనులు కూడా అంటే ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. పూర్తిగా రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ తమ ఆధీనంలో తీసుకున్నారు. రేపు ప్రారంభించిన అనంతరం మాత్రం ఇక్కడికి విజిటర్స్ కూడా ఎవరైతే ఉంటారో, ఈ విజిటింగ్ వచ్చేవారంటారో వారిని కూడా అనుమతించే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి వేదికను కూడా ముందు భాగంలో చర్లపల్లి ఈ టెర్మినల్ ఏదైతే ఉందో దానికి ముందు భాగంలో ప్రత్యేకంగా ఇక్కడ ఈ వేదికను కూడా ఏర్పాటు చేశారు. వేదిక
పైన ముఖ్యంగా ఇటు రైల్వే శాఖ అధికారులతో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి, తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు అటు కిషన్ రెడ్డి, తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ ఈటల రాజేందర్, తర్వాత ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఇతర ఈ స్థానిక ఎమ్మెల్యే, హైదరాబాద్ నగర మేయర్కి సంబంధించి ఎక్కడైతే ఈ వేదిక ఏర్పాటు చేశారో ఆ వేదిక మీద ఉంటారు. దానికి ముందు వరుసలో వేదికకు ముందున్న వరుసలో రైల్వే అధికారులతో పాటు ఈ స్థానిక నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు, తర్వాత రైల్వే అధికారులు, ఈ రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి ప్రత్యేక అధికారులు వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. అనంతరం మీటింగ్ అనంతరం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ విజిటర్స్ ఏదైతే ఈ స్థానికంగా ఉన్నటువంటి విజిటర్స్తో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ప్రజలకు కూడా ఈ చర్లపల్లిలో కొత్తగా నిర్మించినటువంటి ఈ రైల్వే స్టేషన్లోకి అనుమతిస్తారు. సో ప్రజెంట్ మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తిగా ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ మొత్తం డెకరేట్ చేస్తున్నారు. రేపు ఉదయం 10 గంటల 15 నిమిషాలకు మాత్రం పూర్తిగా ఈ అందుబాటులోకి రానుంది. సో ఇక్కడ నుంచి ఈ టెర్మినల్ ప్రారంభానికి వస్తే ఇక్కడ నుంచి ఈ ఏదైతే ఇటు నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత మేరకు అక్కడ ఆ రైల్వే స్టేషన్లలో కూడా రద్దీ తగ్గి ఇక్కడ నుంచి కూడా ప్రయాణాలు చేసుకోవడానికి సులువుగా ఉంటుందంటూ కూడా ఇది ఏర్పాటు చేశారు. సో చాలా ఏళ్ల నుంచి ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఇలాంటి టెర్మినల్ ఎప్పుడు ఏర్పాటు కాలేదు. ఇది చాలా రోజుల తర్వాత ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి ప్రయాణికులు కూడా ఇక్కడ నుంచి సులువుగా ప్రయాణాలు చేయవచ్చు. సిటీకి కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ప్రయాణాలు కూడా సులువుగా ఉంటాయంటూ చెప్తున్నారు. సో మొత్తానికైతే రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రారంభం కానున్న చర్లపల్లి టెర్మినల్ మాత్రం ఏర్పాట్లు అయితే అన్ని పూర్తయ్యాయి. చంద్రిక.